మర్యాదగా చెప్తే ఎందుకుంటావు? ఇవన్నీ బెదిరించడం న్యాయమా? ఇలా దౌర్జన్యం చేయడం న్యాయమా? రూపబాబుని అడాప్ట్ చేసుకుంది మేమేనని ఎక్కడా రికార్డు ఉండటానికి వీల్లేదు. ఈ నిజం తెలిసింది మనిద్దరికీ. నేనెలాగూ చెప్పను. విషయం బయటికి తెలిస్తే మీరు చెప్పినట్లే లెక్క. అంతే కదూ? అవును సార్. నేను ఎవరికైనా అన్యాయం చేస్తున్నానా? రూల్స్ ప్రకారమే కదా నడుచుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడం, చాలా తెలివిగా ప్లాన్ వేసి పట్టుకున్నాం. పట్టుకున్నది మీరు కాదురా, నేను. ఆల్మోస్ట్ ఇది చెయ్యి జారిపోయేది. లాస్ట్ మినిట్ లో అదృష్టం బాగుండి నా కళ్ళ పడింది, దొరికిపోయింది. దున్నపోతులా ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ పిట్టలాంటి పిల్లకి కాపలా కాయలేకపోతున్నారు. ఎందుకురా మీకు ప్రొఫెషన్స్? వెళ్ళి గాడిదలు కాసుకోండి, దరిద్రం మొహాలరా. వెళ్ళండి మేడం. అది వెళ్ళండి. రండ్రా. బుద్ధిమంతురల్లా పడుండు అని నేను నీకు ముందే చెప్పాను. మర్యాదగా చెప్తే నీకు అర్థం కాదా? ఊరకే కదా? తమాషాగా ఉందా? కాళ్ళు విరక్కొడతాను. హే, మీ అమ్మని నీకు దక్కేలా చేస్తానని చెప్పాను. ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. చంపేస్తాను. నా పని పూర్తి కాగానే నిన్ను మీ అమ్మను కలిపి ఇద్దరిని చంపి పారేస్తాను. నీకు మీ అమ్మ కనిపించదు, మీ అమ్మకి నువ్వు కనిపించవు. ఇదిగో, మీ అమ్మలాగా నేను సాఫ్ట్ కాదు. మీ అమ్మలా నిన్ను గడ్డం పట్టుకొని బ్రతిమిలాడను. పెట్రోలు పోసి తగలేస్తాను. రాక్షసిని, బ్రహ్మ రాక్షసిని. కన్న కొడుకు మీదే కనికరం చూపించని క్యారెక్టరే నాది. కట్టుకున్న మొగుణ్ణి గద్దలకి ఆహారంగా వేసిన చరిత్ర నాది. ఇది ఇది రక్తంతో తడిసిన చెయ్యి. పిసికేస్తాను. జాగ్రత్త.
రే హలో అయ్యో ఇది బొమ్మతో ఆడుకుంటావు బొమ్మ ఇదిగో కార్ బూ ఓకే ఇదిగో డక్ ఓకే చూడు రే కన్నా నీకో విషయం చెప్పనా నీకో గుడ్ న్యూస్ రా చెప్పనా అదేంటో తెలుసా నీకు తమ్ముడున్నాడు రా త్వరలోనే హవేలీకి వస్తాడు నీతో ఆడుకోవడానికి వస్తాడు నీతోనే ఉంటాడు నీ పెద్దమ్మ చెబుతూనే ఉంది తనకు పుట్టిన బాబు బతికే ఉన్నాడని మేమెవరమూ నమ్మలేదు పైగా నీ పెద్దమ్మకి పిచ్చి అనుకున్నాం కానీ ఇప్పుడు తెలుసుకున్నాం పిచ్చి మీ పెద్దమ్మ కాదు మాకు అని ఆ బాబు అదేరా నీ తమ్ముడు బతికే ఉన్నాడు సాక్ష్యం దొరికింది కన్ఫర్మ్ అయింది సందీప్ నువ్వు చెప్పేది నిజమేనా? ఓ వినేశారా బాబుతో సహా వచ్చి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా అందుకే మీకు చెప్పలేదు సందీప్ నిజంగా రూపక్క బాబు బతికే ఉన్నాడా? ఎవరో అనాథాశ్రమంలో చేర్చారు అక్కడి నుంచి ఇంకెవరో అడాప్ట్ చేసుకుని తీసుకువెళ్ళిపోయారు అదెవరో తెలుసుకోవచ్చు కదా. రూల్స్ ప్రకారం అడాప్ట్ చేసుకున్న వాళ్ళ అడ్రస్ చెప్పకూడదట ఎంత ఫోర్స్ చేసినా చెప్పలేదు రూల్ అంటే రూలే కదా అల్లుడు, మనం కూడా గౌరవించాలి తప్పదు. మనమేమి దొంగతనంగా ఎత్తుకురాం కదా, వాళ్ళని బతిమాలుకునో కాళ్ళు పట్టుకునో తీసుకొచ్చుకుంటాం కదా. అంత నీ ఇష్టమేనా ఏంటి? దత్తత తీసుకునే వాళ్ళు మాత్రం ఎలా ఇస్తారు? ఊరంతా ప్రచారం చేసుకుని దత్తత తీసుకున్నాక తూచంటే సరిపోతుందా ఏంటి? అమ్మా నువ్వు అక్క గురించి ఆలోచించు. ఎందుకు ఆలోచించను? తనేమీ బిడ్డను పెంచలేక వదిలేయలేదు. డాక్టర్లు చేసిన తప్పుకి అక్క శిక్ష అనుభవించాలా? బిడ్డ చనిపాడనుకుని చేసేదేమీ లేక మనసు రాయి చేసుకుంది. బిడ్డ బ్రతుకున్నాడు ఎక్కడో పెరుగుతున్నాడని తెలిసాక బిడ్డ కోసం ఆరాట పడకుండా ఏ కన్న తల్లైనా మనసు కట్టేసుకుంటుందా? అది సాధ్యమా? ఏదో పిచ్చిది కష్టపడి ఆస్తి కోసం నేనేదో ప్లాన్ వేస్తుంటే అక్కా నక్క అంటూ ఇలా జాలి పడుతుందేంటి? ప్రియాంక ఎట్టి పరిస్థితుల్లోనూ అతి త్వరలో బాబుని అడాప్ట్ చేసుకున్న వాళ్ళ అడ్రస్ సంపాదిస్తాను. నా మార్గాలు నాకున్నాయి. పిచ్చితనం అంటగట్టి రూపను చాలా బాధ పెట్టాం. అవును సందీప్, తలుచుకుంటేనే బాధగా ఉంది, కన్నీ లాగడం లేదు. దేనేడుపు తగలడా, దేనికి ఏడవాలో దేనికి ఏడవకూడదో కూడా తెలిసి చావదు విర్రి ముఖానికి. సందీప్ ఆలస్యం చేయొద్దు. టైం గడుస్తున్న కొద్దీ అడాప్ట్ చేసుకున్న వాళ్ళు బాబు మీద మమకారాన్ని పెంచుకుంటారు, బాబునివ్వము అంటారు. ఏం చేస్తావో తెలీదు. బాబుతో సహా రూపక్క వెంటనే హవేలీకి వచ్చేయాలి, అర్థమైందా? ప్రియాంక వాడు రూపకే కాదు నాకు కూడా కొడుకే. నా రక్తం పంచుకు పుట్టాడు. నాకు మాత్రం వాణ్ణి తెచ్చుకోవాలని చూసుకోవాలని ఆరాటంగా ఉండదా? దేవుడు మనకు అన్యాయం చేయడు. నాకు ఆ నమ్మకం ఉంది. నా ప్లాన్ అంతా బుగ్గి పాలవుతుంది. రూపబాబు హవేలీకొస్తే
వాడు ఈ ఆస్తికి వారసుడవుతాడు. ప్రియాంక చేతికి చిప్పే. ఏదో ఒకటి చేసి రూపబాబుని హవేలీకి రాకుండా చూడాలి. మరీ ఎంత పిచ్చా? ఒక్కడివే ఆడుకోవడం ఏంటన్నయ్యా? మజా ఏముంటుంది? మృణాల్ని వదిని పిలవమంటారా? రాజేశ్వరిది వదినైతే ఆటలో మజా ఉండదు. మీరు గెలవాలని కావాలని ఓడిపోతుంది. ఏం కావాలి? నువ్విలా అడగడమే కావాలి. చెప్పాల్సింది చాలా ఉంది. స్టెప్పులేస్తూ విను. స్టెప్పులంటే ఈ స్టెప్పులన్నయ్యా. త్వరగా చెప్పు. ఏం లేదన్నయ్యా, నాకు భయం పట్టుకుంది. కొద్ది రోజులు పోతే ఈ హవేలీకి పిచ్చోళ్ళ నిలయం అని పేరు పెట్టాల్సొస్తుంది. ఏమైంది? ఏమని చెప్పమంటావన్నయ్యా? ఎవరి గురించి అని చెప్పమంటావు? ఇక్కడ ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందంలా ఉంది. చచ్చాడు మొర్రో అంటే వినకుండా నా బాబు బతుకున్నాడు మొర్రో అంటూ రూపకు వెరిపిచ్చి, పిచ్చి పెళ్ళామంటే పిచ్చి ప్రేమతో కొంగు పట్టుకుని తిరుగుతున్న నా పిచ్చల్లుడికి ఇప్పుడిప్పుడు కొత్త పిచ్చి. రూపబిడ్డ బతుకున్నాడు అంటాడు. సరే, ఇక నా పిచ్చి కూతురు గురించి వేరే చెప్పుకోవాలా? మొగుడు తందానా అంటే ఇది తాను తందనానా అంటుంది. రూపబిడ్డ బతికే ఉన్నాడు అంటూ మొగుడికి వంత పాడుతుంది. ఈ పిచ్చిగోల వినలేక చూడలేక నాకు పిచ్చెక్కేలా ఉందన్నయ్యా. ఈ గోల తగ్గేలా లేదు. ఈ పిచ్చి నీకు అంటిస్తారు. వదలరు. ఎందుకైనా మంచిది. ఈలోపే ఆస్తి గురించి ఓ మాట అనుకుంటే ముచ్చటగా ఉంటుంది. సందీపు ప్రియాంక తప్పితే నీకు మాత్రం ఎవరున్నారు చెప్పన్నయ్యా? రేపు ఈ ముసలాళ్ళందర్నీ చూడాల్సింది వాళ్లే కదా. అందుకే ఆస్తిని 2 ముక్కలు చేసి ఒక ముక్క సందీప్ జేబులో పెట్టు, రెండో ముక్క నీ చిన్న కోడలు అదే ప్రియాంక కొంగుని కట్టు. ఓ పనైపోతుంది. నిశ్చింతగా కాళ్లు బార్లా జాపుకొని పడుకోవచ్చు. ఏమంటావన్నయ్యా? నల్లకోటాయన్ని పిలిపించమంటావా? పేపర్లు రెడీ చేయించమంటావా? నువ్వేం శ్రమ పడక్కర్లేదు. రాతకొతుల విషయం నేను చూసుకుంటానుగా. నీకూడా పిచ్చెక్కకు ముందే ఈ పనైపోతే ఈ హవేలీలో పిచ్చాళ్ళు ఇద్దరు. ఒకరు మృణాల్ని, రెండోది నువ్వు. మీ ఇద్దరికి ఆస్తి పిచ్చి. నువ్వు ఈ ఇంటి గెస్ట్వి. నీ లిమిట్స్ లో నువ్వుండు. పెట్టింది తిని ఓ మూలన పడుండు. పిచ్చి గెంతులేస్తే కాళ్ళు విరగొడతాను. అర్థమైందా? చిన్ని, ఆకలేస్తుందా?
సంధ్య ఏంటి ఆలోచిస్తున్నావు? అత్తయ్య, ప్రతాప్ విషయం నాకేం అర్థం కావట్లేదు. ఇదివరకట్లా యాక్టివ్గా ఉండడం లేదు. ఏదో పోగొట్టుకున్న వాళ్ళ దిగులుగా ముభావంగా ఉంటున్నారు. మాట్లాడిస్తే తప్ప మాట్లాడడం లేదు. ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లం ఏమోనే? అదే అయితే పైకి చెప్పొచ్చు కదా, మనసులోనే దాచుకోవడం దేనికి? ఖచ్చితంగా ఆఫీస్ ప్రాబ్లం కాదత్తయ్య. మరేమై ఉంటుంది? మొన్నటికి మొన్న రూపం మీద కూడా అనవసరంగా అరిచాడు. పాపం చాలా బాధపడింది. రూపం చూస్తే జాలేసిందే. అవునత్తయ్య, ఎందుకంత ఇరిటేట్ అయ్యాడో నాకు అర్థం కాలేదు. రూప కూడా తప్పుగా ఏం మాట్లాడలేదు. తన బాబు జాడ తెలుసుకున్న విషయంలో హెల్ప్ చేయమంది, అంతే. నేనొకటి అబ్జర్వ్ చేశానే. మనతో అంటీ అంటనట్టు ముభావంగా ఉంటున్నా బాబుతో మాత్రం చాలా క్లోజ్గా ఉంటున్నాడు. ఇంటికొస్తే చాలు బాబుని వదలటం లేదు. అవునత్తయ్య, నేను అబ్జర్వ్ చేశాను. నాకంటే ఎక్కువగా బాబుతో అటాచ్మెంట్ పెంచుకుంటున్నాడు. అరేం తప్పు కాదనుకో, తండ్రిగా అపేక్ష చూపిస్తున్నాడు. ఏరా, ఎందుకంత దిగులుగా ఉంటున్నాడో మీ నాన్న నీకేమైనా చెప్పాడా? నాకంటే నీకే బాగా క్లోజ్ కదా, చెప్పే ఉంటాడు. దాస్తున్నావు. ఎంతైనా నువ్వు మీ నాన్న ఒకటే పార్టీ, నేనే పరాయిదాన్ని. ఏడ్చినట్టుంది. ఉరుమురిమి మంగళ మీద పడ్డట్టు వాడి మీద రుస్తావేంటే? అత్తయ్య, ప్రతాప్ వచ్చినట్టున్నాడు. అత్తయ్య, అర్జెంటుగా బాబుని తీసుకుని మీరు లోపల దాక్కోండి. దాక్కోవడం ఎందుకే? ఎందుకు? చెప్పినట్టు చేయండి. నేను ఒక ప్లాన్ వేశాను. ప్రతాప్ ఎందుకు దిగులుగా ఉంటున్నాడో బయటపడేలా చేస్తాను. ప్రతాప్ వచ్చేస్తున్నాడు, మీరు బాబుని తీసుకుని లోపలికి వెళ్ళండి. ఏంటో నీ ప్లాన్ ఏంటో, నీ గోల్ ఏంటో ఏమీ అర్థమే చావడం లేదు. సర్లే, బయటకి ఎప్పుడు రావాలో నువ్వే సరే పిలు. సరే, పిలుస్తాను. మీరు వెళ్ళండి వెళ్ళండి. ప్రతాప్, అది ఏంటి సంధ్య, ఏమైంది? నా విషయంలోనే ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావట్లేదు ప్రతాప్. భయం వేస్తోంది. ఏం జరిగింది? విషయం ఏంటి చెప్పు. నన్ను కోపడినంటే చెప్తాను. కోపడంలో చెప్పు. బాబు, మన బాబు. హ, బాబు బాబుకి ఏం జరిగింది? మన బాబు కనపడడం లేదు ప్రతాప్. అంత వెతికావా? ఇల్లంతా వెతికేశాను. కనపడకుండా ఏమైపోతాడు? అమ్మ ఎక్కడ? అమ్మని అడిగావా? అమ్మా! అడిగాను ప్రతాప్, తెలీదన్నారు. వెతుక్కుంటూ బయటికెళ్లారు. ఏం చేయాలో తోచడం లేదు. బాబు కనపడకపోవటం ఏంటి? ఎవరెత్తుకెళ్తారు? సందీప్ కానీ అనుమానం వచ్చి ఎవరైనా ఎత్తుకెళ్లారంటావా ప్రతాప్? ఎంతలా అబద్ధాలాడుతుందేంటి? అనవసరంగా ప్రతాప్ ని టెన్షన్ పెడుతోంది. బాబు విషయంలో నేను మొదటి నుంచి భయపడుతూనే ఉన్నాను. ఇలాంటిదేదో జరుగుతుందని టెన్షన్ పడుతూనే ఉన్నాను. నీకు కూడా టెన్షన్ గా అనుమానంగానే ఉంది కదూ? దీని నాటకం తగలయ్యా. ఏమొచ్చింది దీనికి? ఇలా చేస్తుందంటే? ప్రతాప్, బాబుని ఎవరు ఎత్తుకెళ్ళుంటారు? ఓయ్! ఓయ్! నాకు బాబు కావాలి. నా బాబు నాకు కావాలి. వాడు నా బిడ్డ. వాడు నా బిడ్డ. ప్రతాప్!
ఉన్నాడురా, నా దగ్గర ఉన్నాడు. ఊరికే సరదాగా నేను నాట పట్టిద్దామని అలా నాటకం ఆడింది అంతే. టెన్షన్ పడకు నాన్నా. ఏదో సరదాగా చేసిందిరా, వదిలేసి వదిలేరా. నా బాబుని దాచిపెట్టి ఆట పట్టిస్తా. నాటకాలు ఆడతావా? చేస్తుందిరా. చావని! నా బాబుని నాకు దూరం చెయ్యాలనుకున్న వాళ్ళని బతకనివ్వను, చంపేస్తాను.